వెళ్ళాలి. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీలో ఒక కీ రోల్ పోషించినటువంటి విజయసాయి రెడ్డి ఈరోజు ఏంది సడన్గా సరే పార్టీ రాజకీయాలు దాని గురించి లేదా రాజకీయ విమర్శలు ఇలాంటివి చేస్తే ఒక ఎత్తు, దాదాపు రాజకీయ సన్యాసం అన్నారు, వ్యవసాయం అన్నారు, సరే ఆ తర్వాత ఒకసారి సీన్ కట్ చేస్తే మళ్ళీ రాజకీయ అరంగేట్రం అన్నారు, ఏదో కొన్ని రోజులు బీజేపీలో వెళ్తారని కూడా ప్రచారం కొన్నాళ్ళు జరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ సడన్గా రాజకీయ విమర్శల కంటే కూడా ఈ హిందుత్వం అనేటువంటి ఎజెండా ఎత్తుకున్నారు. ఏంది అసలు దీని వెనక ఏదో జరుగుతుందండి మర్మం. ఎందుకంటే ఎక్స్ వైసీపీ కాబట్టి మీరే చెప్తారని అన్న నమ్మకం. ఏమంటారు రహీం గారు? ముందుగా మీకు, రామ్మోహన్ గారికి, అదేవిధంగా విజయభాస్కర్ గారికి అందరికీ కూడా శుభ సాయంత్రం. రాజకీయాలు ఎప్పుడు కూడా డైనమిక్ గా ఉంటాయండి. నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు ఈ రాజకీయాలతో పని లేదు, నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అని వ్యవసాయ క్షేత్రంలో ఫోటోలను కూడా పెట్టి ఆయన కొంత ఆ దిశగా వెళ్లాలని అడుగులు వేసింది మాత్రం వాస్తవం. కేవలం మీడియాకి మాత్రమే. ఆ తర్వాత ఒక మీడియాని డెవలప్ చేయాలని, ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు నాకు తెలిసినటువంటి అంశంగా మీడియా పరంగా వైఎస్ఆర్సీపీ చాలా బలహీనంగా ఉందని, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దాదాపు 80% ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా సంస్థలన్నీ కూడా ఆయనకి బాగా ఊదుతున్నాయని, కాబట్టి మనం మీడియా సంస్థని స్థాపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి విభేదాలు రావడానికి మొట్టమొదటి అంశం అదే నాకు తెలిసినంత వరకు. ఆయన ఒక మీడియాని స్థాపించడానికి ప్రయత్నం చేస్తే మనకున్న మీడియా చాలు, కొత్తగా మీడియా అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. సరే, అప్పుడు ఏ విధమైతే తిరస్కారానికి గురయ్యాడో అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. అధికారంలోకి వచ్చిన తర్వాత తను నెంబర్ 2గా చలామణి అయినప్పటికీ కూడా ఏదో అతనిలో తెలియనటువంటి అసంతృప్తి. ఆ అసంతృప్తి అది చివరికి ఎన్నికలలో ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో 2 సార్లు అతనికి రాజ్యసభ టికెట్ ఇవ్వడం జరిగింది. రాజ్యసభ మరో 3.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆయన వైఎస్ఆర్సీపీ గెలుచుకోలేదు అనేటటువంటి విషయం తెలిసి కూడా, ఆ విషయం తెలిసినప్పటికీ కూడా ఆయన దాన్ని త్యాగం చేశాడంటే భారతీయ జనతా పార్టీ తోటి ఒక ఒప్పందం చేసుకుని మాత్రమే ఆయన త్యాగం చేసినట్టుగా వినికిడి. అయితే ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఆయన ప్రవేశాన్ని ఈనాటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా అడ్డుకోవడంతో ఆయన ఆశలు గల్లంతైనాయి. భారతీయ జనతా పార్టీలో ప్రత్యక్షంగా చేరటానికి ఆయనకు ద్వారాలు మూసుకుపోయినాయి. ఆ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సింపథైజర్గా మరి ప్రజల్లోకి రాదలుచుకున్నారేమో. ఇక్కడ సాదిక్ వ్యవహారాన్ని ఎవ్వరు కూడా అంగీకరించరు. సాదిక్కి శిక్ష పడి తీరవలసిందే. కానీ దానికి విజయసాయి రెడ్డి గారు అనేదానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే మరణ వాంగ్మూలంలో ఆ అమ్మాయి రాసింది లవ్ జిహాద్, ఏది తనను కూడా ముస్లిం మతంలోకి మారమన్నాడని, లేకపోతే తన బిడ్డను సైతం చంపేస్తానన్నాడని బెదిరించాడని చెప్పేసి ఆ సౌజన్య రాసింది వాస్తవమే. కానీ అది విచారణ జరగాలి. జరగకముందు దానిని ఈయన రాజకీయ పార్టీ కోసం, ఈయన ప్రారంభించేటటువంటి రాజకీయ పార్టీ కోసం దాన్ని ఒక వస్తువుగా తీసుకోవటం అనేది మాలాంటి సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వ్యక్తులకి నచ్చదు. ఏంటంటే ఏ ఎండగా గడుగు పట్టే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఇందాక విజయసాయి రెడ్డి గారు అన్నట్టుగా 5 ఏళ్లకొక నాయకత్వాన్ని ఆయన యాక్సెప్ట్ చేయగలడు. నరేంద్ర మోడీ గారిని బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పగలడు. నరేంద్ర మోడీ గారు ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 లీడర్ అని కూడా చెప్పగలడు. అది ఆయనకు సాధ్యం. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అలాంటివి చేయలేరు.
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఆరోపణలు చేశారో, ఏది చర్చిలకి వందలాది చర్చిలు కట్టించాడు, హిందూ మతానికి ఆయన చేసిందేమీ లేదు అనేది తీవ్రంగా ఖండిస్తున్నా నేను. సనాతన హిందువులు అని చెప్పుకునేటటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేయలేని పనులు, ఎన్నో పనులు హిందూ మతం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఉదాహరణకి రాజధాని ప్రాంతంలో వెంకటాపురంలో రాజధాని ప్రాంతంలో బ్రహ్మాండం వంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టించారు. కట్టించి అక్కడెక్కడ కూడా రాజకీయ ప్రమేయాలు లేకుండా టీటీడీ చైర్మన్ అయినటువంటి అప్పటి చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఆ దేవాలయానికి భూమిని కేటాయించడానికి కూడా 50 లక్షల రూపాయల ధర నిర్ణయించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఆయనేమో హిందూ అని చెప్పుకుంటాడు, ఈయనేమో భూమిని ఉచితంగా కేటాయించి అక్కడ గుడిని కట్టించినటువంటి పరిస్థితి. ఆయన విజయవాడలో కూల్చేసినటువంటి 40 దేవాలయాలని పునరుద్ధరించడానికి డబ్బులు కేటాయించి పనులు ప్రారంభించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా విశాఖపట్నంలో ఏదైతే ఋషికొండ గుండు అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు కావాల్సిన సమయం ఉంది. శ్రీనివాసరెడ్డి గారు సమయం ఉంది. ఎదురుగానే వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించి విశాఖ నగరం. రైట్ అండి శ్రీనివాసరెడ్డి గారు కావాల్సిన సమయం ఉంది. ఓకే రైట్. మళ్ళీ